శ్రీ విజయదుర్గాదేవి 38వ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ ధర్మపురి క్షేత్రంలో మనం ప్రతి సంవత్సరం ఎంతో ఆనందంగా, అద్భుతంగా, చక్కగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము అమ్మ అనుగ్రహంతో. ఇది నిన్న ప్రారంభమైంది. 13 డిసెంబర్ 2024 నుంచి 15వ తారీఖు వరకు ఉంటుంది. ఈ కార్యక్రమంలో నిన్న గణపతి పూజ, పుణ్యహవచనం, రక్షాబంధనం, ధ్వజారోహణ, అమ్మవారికి మంగళ స్నానాలు, అభిషేకం, హోమం, అలంకరణ, అర్చన, నీరాజనం, మంత్రపుష్పం, తీర్థప్రసాదములు జరిగాయి. సాయంత్రం సహస్రనామార్చన జరిగింది. పల్లకీ సేవ, సాంస్కృతిక కార్యక్రమాలు యథావిధిగా అందరూ ఆనందించేటట్లుగా చక్కగా ధర్మపురిలో అమ్మ ఆధ్వర్యంలో అద్భుతంగా జరిగాయి. ఆ అమ్మ అనుగ్రహం, ఈ అమ్మ సహకారం, అమ్మ ప్రేమతో ఇవన్నీ నిరంతరం కొనసాగుతూ ఉన్నాయి. ఈరోజు ప్రకృతి అంటే అమ్మ జగన్మాత, ఆదిపరాశక్తి, జగదాంబ, త్రిపురాంబిక 3 రకాలుగా అమ్మ విభజింపబడి మన దేహంలో ఆమె ఉంటారు. ప్రకృతికి ఆమె సంకేతంగా నిలుస్తుంది. ప్రకృతి అంతా ఆవరించి ఉంటుంది అమ్మ. అమ్మ లేని ప్రదేశం ఉండనే ఉండదు. మనకి పాలించి పోషించేది అమ్మే. అమ్మ నుంచే సర్వం వస్తుంది. అమ్మ అనే 2 బీజాక్షరాలు కలిస్తే ఆ ఈ 2 ఒక బీజాక్షరాలు కలవడం వల్ల శక్తి వెలువడుతుంది. అది ఎంత శక్తి అంటే అపరిమితమైన శక్తి. శాస్త్రీయంగా సైన్స్ కూడా అది రుజువు చేస్తుంది. సైన్స్ కూడా చెప్తోంది ఆ బీజాక్షరాల యొక్క కలయికలో వచ్చే శక్తి గురించి. ఈరోజు వరి కంకులతో, జొన్న కంకులతో ఈ కార్యక్రమం, పూజా కార్యక్రమం చేశారు. చాలా అద్భుతంగా జరిగింది. వేల వరి కంకులతో సహస్రనామార్చన అనేది ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క విధంగా చేస్తున్నారు. కిందటి సంవత్సరం కూడా నేను వచ్చాను, అప్పుడు కూడా చేశారు. ప్రతి సంవత్సరం కూడా ఒక కొత్తదనాన్ని, ఒక సృజనాత్మకతతో చేస్తూ ఉన్నారు. ఈ క్షేత్రం అంతా కూడా అమ్మవారు, అయ్యవారు, శివుడు ఉన్నాడు, పార్వతి ఉంది, వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, సాయిబాబా ఉన్నాడు. ఇక్కడికి వస్తే లేనిది లేదు. ఇక్కడ మీరు వచ్చారంటే అన్నీ మనకి పంచభక్ష పరమాన్నాలు ఎలా అయితే తినడానికి దొరుకుతాయో, మనసుకి, ఆత్మకు కూడా ఆహారం ఉండాలి. మనసుకి మంచి ఆలోచనల ఆహారం, ఆత్మకి ఏమిటంటే ఆహారం ఆధ్యాత్మికత. ఈ ఆధ్యాత్మికత అనేది ఎవరికి వాళ్ళు అంటే పెంచుకోవాలి. ఉద్ధరేత్ ఆత్మానాత్మానం, ఎవరి ఆత్మని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. ఒకరు వచ్చి మన ఆత్మను ఉద్ధరించలేరు. మన ఆత్మని మనం అదొక్క పనే చేయాలి. భూమి మీద మిగతా పనులన్నీ ఎవరికి పడితే వాళ్ళు చేస్తూనే ఉంటారు. మన బంధాలు ఇచ్చా ప్రారంధాలు, పరేచ్ఛా ప్రారంధాలు, రకరకాల ప్రారంధాలు ఉంటాయి. కర్మానుసారం జీవితం నడుస్తూ ఉంటుంది. కానీ ఆధ్యాత్మికత వైపు మాత్రం మన మనసుని తిప్పినప్పుడు మనకు కావలసిన శక్తి లభిస్తుంది. ఇది శక్తి పీఠమే అనుకోవచ్చు. అమ్మ మొదటి నుంచి ఇక్కడ ఉండి భక్తి శ్రద్ధలతో ఈ రకంగా పరిడవిల్లడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశారు. బాగుంటుంది. ఇక్కడ కార్యక్రమాలు బాగుంటాయి. ఈ ప్లేస్లో చాలాసార్లు నేను మాట్లాడడం జరిగింది. ఇక్కడ మహానుభావులు, పుణ్యాత్ములు చాలామంది వచ్చారు, యోగులు వచ్చారు, జ్ఞానులు వచ్చారు. అమ్మ సంకల్పం పెట్టుకుందంటే ఎవరైనా ఇక్కడికి రావాల్సిందే. వచ్చి వాళ్ళ చక్కటి భాషణాలు చేశారు. తర్వాత కార్యక్రమాలు బాగా జరుగుతూ ఉంటాయి. ప్రతిదీ యాక్షన్లో పెడతారు, మాటలు కాదు, పనుల ద్వారా జరుగుతూ ఉంటాయి. అవి అందరికీ ఆనందాన్ని ఇస్తాయి, అందరినీ గౌరవిస్తారు. ముఖ్యంగా స్త్రీలందరికీ కూడా ఈ క్షేత్రం వాళ్ళ సొంత ఇల్లు, సొంత ఊరికి వెళ్ళినట్టు ఉంటుంది. ఇక్కడికి వస్తే, అమ్మ దగ్గరకు వస్తే ఈ ప్లేస్లో ఉంటే ఇది మన ఇల్లు, మన ఇంట్లో అన్నీ మర్చిపోతాం. నేను కూడా అంతే. ఇక్కడికి వచ్చానంటే టోటల్లీ మొత్తం మర్చిపోయి అలా ఉంటాం. ఎంతసేపు ఉన్నా కూడా ఉండాలని అనిపిస్తుంది. ఎంతసేపు అయినా మనం ఉండాలనిపించే ప్లేసులు హైదరాబాద్లో అతి తక్కువ. హైదరాబాద్లో బహుశా ఉండవు ఎక్కడ కూడా. ఇక్కడ మాత్రం అది అనిపిస్తుంది. ఈ కారణం ఏంటంటే
ఇది సహజంగా అభివృద్ధి చెందింది, న్యాచురల్లీ డెవలప్డ్ టు దిస్ స్టేజ్. ఈ స్టేజ్ వరకు వచ్చి ఈ విధంగా ఉంది కాబట్టి ఈ రాబోయే ఈ చక్కటి బ్రహ్మోత్సవాలని ఆ అమ్మే చేయించుకుంటుంది. అమ్మే అంతా ఆమె ఎలా అనుకుంటుందో అలా జరుగుతుంది. మనం అనుకునే సంకల్పం ఆమె అనుకున్నది రెండు ఒక్కటే అయితే ఘనంగా గొప్పగా జరుగుతాయి. మనం అనుకున్నా కూడా ఆ మూల విరాట్ ఆ తల్లి సంకల్పం ఉంటే అంత గొప్పగా ఉంటుంది. ఆమె మాయాస్వరూపం, ఆమె జగత్తు. మీకు లలిత సహస్రనామాల్లో ఒక్కొక్క నామాన్ని మీరు అర్థం చేసుకోవాలంటే చాలా టైం పడుతుందన్నమాట. మొత్తం లలితా సహస్రనామాలు పూర్తిగా అవగాహనలోకి వచ్చి హృదయంలోకి వస్తే మీరు జీవన్ముక్తులు అయిపోతారు. వెంటనే జీవన్ముక్తులు అయిపోతారు. ఈ పనులన్నీ మానేస్తారు. ఏ పనులు? ఇప్పుడు చేస్తున్న వ్యవహారాలన్నీ మానేసి పూర్తిగా కళ్ళు మూసుకొని ఎక్కడో దగ్గర ఉంటారు. అరే అలా ఉంటే మాకు ఎందుకండి అంటారు. కాదు, అదే కదా కోరుకోవాల్సింది. ఏ జన్మలోనైనా మనం అదే సంపాదించాలి. అది మనకు వచ్చిన రోజున, అది సంపాదించిన రోజున మీరు కళ్ళు మూస్తే ధ్యానం వస్తుంది, కళ్ళు మూస్తే సమాధి అనుభూతిని పొందుతారు. ఇది మానవ జీవన పరమార్థం. ఈ పరమార్థం సాధించడానికి ఇట్లాంటి కార్యక్రమాలు నిరంతరం ప్రపంచం అంతా కొనసాగుతూనే ఉండాలి. మొన్న నేను ఎక్కడో చూశాను, థాయిలాండ్లో ఒకేసారి స్కూల్ పిల్లలందరినీ కూర్చోబెట్టి, అంటే స్కూల్ అని కాదు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి 2.5 మిలియన్ పీపుల్ ఒకేసారి ధ్యానం చేశారమ్మా. 2.5 మిలియన్స్ ఒకే టైంకి. వాళ్ళందరూ మన తాలూకా సంస్కృతిని, మన ధ్యానాన్ని, మన తపస్సుని తీసుకొని వెళ్ళి ఉపయోగించుకుంటున్నారు. మనం ఏంటో నెమ్మదిగా ఏమవుతున్నాం అంటే మనం అవి మర్చిపోతున్నాం. మర్చిపోయి మనకి ఏ సినిమా 2 వస్తుందా, ఏ సినిమా 3 వస్తుందా, వాటి వైపు పోతున్నాం తప్ప, ఒకటి వచ్చింది కదా రెండోది రావాలి, రెండోది వస్తే మూడోది రావాలి, మూడోది వస్తే నీకు డబ్బులు కష్టంగా ఉందంటారు. మరి సినిమాకి అంత ఇష్టంగా ఎలా వెళ్తారో నాకు అర్థం కాదు. ఏమంటే డబ్బులు కష్టం అంటారు, అమ్మో అంత డబ్బు ఖర్చు పెడతాం అంటారు. ఈవేళ రేపు ఒక పెద్ద ఐమాక్స్కి వెళ్ళండి, మనం కొల్లగొట్టేస్తారు వాళ్ళు. సుమారుగా మీరు లోపలికి వెళ్ళి బయటకు వస్తే ఒక 5,000 ఖర్చు పెట్టి రావాల్సిందే. అందులో మీకు ఏమొస్తుంది? ఒక మాయలో పడి బయటకు వస్తారు అంతే. ఇక్కడ మాయ తొలగిపోతుంది, అక్కడికి వెళ్తే మాయ అంటించుకొని వస్తారు బయటికి. మనకు అంటించుకోవడానికి రాలే, భూమి మీద వదిలించుకోవడానికి వచ్చాం. ఎవరి లగేజ్ తీసి నెత్తి మీద పెట్టుకుంటూ కాదు, మన దగ్గర ఉన్న లగేజ్లన్నీ పడేసి రమణ మహర్షి గారి లాగా చివరికి జంజాన్ని కూడా తీసేసి ఆ నీటిలో పడేసి వచ్చేసాడు ఆయన మహానుభావుడు. అరుణాచలం మాట విని వచ్చేసాడు. ఆ మాట చెవిలో పడింది, వచ్చి అక్కడ భవతి భిక్షాందేహి అన్నాడు. ఆ అమ్మ ఎవరో పెట్టారు చిన్నది, తలకి రాసుకున్నాడు. ఈ బ్రాహ్మణులు ఏంటి ఇదేంటని చెప్పి జంజం తీసి అందులో విసిరేశాడు. ఏవో పైసలు ఉంటే అవి కూడా పడేసాడు, కొండ మీద ఎక్కి కూర్చున్నాడు. బ్రాహ్మణ స్వామి అనేవారు ఆయన. ఆ తర్వాత ఆయన స్థితి అంతా మీకు తెలిసిందే. రమణ మహర్షి గారు కానీ, షిరిడి సాయిబాబా గారు కానీ, అవధూతలు, ప్రవక్తలు, యోగులు, జ్ఞానులు, మునులు, ఋషులు. మనకున్న సంపద చాలా ఎక్కువ అండి, చాలా సంపద ఉంది. మనం పేదవాళ్ళం అంటాం, ఆధ్యాత్మికంగా చాలా రిచ్. ఆధ్యాత్మికంగా మనం మిలీనియర్స్ తెలుసా? మన దగ్గర ఆధ్యాత్మికంగా ఎంత డబ్బు ఉందో తెలుసా? ఒక్కొక్కరి దగ్గర కోటాను కోట్లు ఉందండి. చిన్న పిల్లల్లో కూడా, నేను ఎవరా పిల్లాడు 18 ఏళ్ళ పిల్లాడు చెస్లో వరల్డ్ ఛాంపియన్ అయిపోయాడు చూసారా. 18 ఇయర్స్కి అంత ధారణ ఉండడం చాలా కష్టం అండి. ధారణతో ఉంటుంది చెస్ అనేది, ధారణ. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి. వాడు ధారణలో ఉంటాడు. అక్కడ అంత అటెంటివ్గా ఉండకపోతే అది వితిన్ సెకండ్స్లో వేస్తూ ఉండాలి. మూవ్ చేస్తూ ఉంటే. రాత్రి నేను 2:30 అప్పుడు చూసా ఆ ఫైనల్, ఇది చూశాను నేను. ఎంత బాగుంది ఆ పిల్లాడు 18 ఇయర్స్కి. అట్లాంటి పిల్లల్ని కనాలి. అట్లాంటి బిడ్డలను కంటే అది చాలా అట్లా తయారు చేయాలి మన వాళ్ళు కూడా. ఇప్పుడు మొబైల్ తప్ప ఇంకేం లేదు. ఇప్పుడు నా పరిస్థితి కూడా అంతే కదా. ఇప్పుడు 2 సార్లు ఫోన్ కాల్ వచ్చింది. ఇట్లా మనం దీనికి వశమైపోయాం, మాయకి వశమైపోయాం. ఈ జీవితం నుంచి అక్కడక్కడ ఎవరో అమ్మలాగా అరుదైన మొక్కలు, అవి అరుదైన ఆయుర్వేద మొక్కలు అంటే వాళ్ళు అమ్మలాంటి వాళ్ళు, వాళ్ళు దొరకరు. ఈ హిమాలయాల్లో ఎక్కడ ఉండేవాళ్ళు. అట్లా అట్లాంటి హెర్బ్ ఒకటి మనకి ఉంటే దాన్ని సంరక్షించుకోవాలి. అరుదైన జాతి మొక్కల్ని మనం ఏం చేయాలంటే కాపాడుకోవాలి అంతే తప్ప. పర్వాలేదు పులుసులో మొక్క అని అనుకున్నారా, మీరు పప్పులో కాలేసినట్టే. అర్థమైందా? పులుసులో మొక్కకి అంటే పెద్ద వాల్యూ ఉండదు, కూరలో కరివేపాకు కూడా పెద్ద వాల్యూ ఉండదు. కానీ ఈమె అరుదైన జాతిరత్నం. అరుదైన జాతిరత్నాన్ని ఎంత జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఒక ఆయన ఉన్నాడంట,
ఆయన టేబుల్ మీద ఒక పేపర్ వెయిట్ పెట్టుకొని ఉంటాడంట ఆఫీసులో. ఆయన దగ్గరికి ఒక ఆయన వచ్చి కూర్చున్నాడంట. ఎక్కడో జరిగింది అది, సమ్ నార్త్ ఇండియాలోనే. రోజు వచ్చిపోతున్నాడంట. ఈయన పేపర్ వెయిట్ పెడుతుంటే ఈ లోపల ఒక రత్నాల వర్తకుడు వచ్చాడంట ఆయన దగ్గరికి. వచ్చి కూర్చుంటే టేబుల్ మీద చూసి ఇది ఏంటి అన్నాడు. ఏదో పేపర్ వెయిట్ అండి, నేను పెట్టుకొని చూస్తున్నాను. తలపట్టుకున్నాడట. అది చూశాడట. దీని ఖరీదు నీకు తెలుసా అన్నాడంట. ఏమో నాకు తెలియదండి అన్నాడు. దీని ఖరీదు నేను పట్టుకెళ్ళి దాన్ని నేను వాల్యూ కట్టి నీకు చెప్పాలి, నేను కూడా చెప్పలేను అన్నాడంట. అన్ని కోట్ల విలువైన ఆ రత్నం లేదా వజ్రాన్ని ఏం చేస్తున్నాడు అతను, టేబుల్ మీద పేపర్ వెయిట్ కింద వాడుకుంటున్నాడు. తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే టిష్యూ పేపర్ కింద తీసేస్తారండి మనల్ని. తెలియకపోతే ఏం చేస్తారు, అలాగే ఉంటుంది. తెలిస్తే కాదండి, ఆ మరుక్షణం నుంచి ఆ రాయిని అతను టేబుల్ పేపర్ వెయిట్ కింద వాడతాడా? వెళ్ళి ఆయన ఏం చెప్పాడు, 700 కోట్లు దాని కాస్ట్ అని చెప్పాడంట. 700 కోట్ల రూపాయల వజ్రాన్ని టేబుల్ మీద పేపర్ వెయిట్ కింద వాడుతున్నాడు. చూసాడు ఎలా ఉందో. అమ్మవారి శక్తి మనకు తెలియదు. అమ్మ బొమ్మే కదా అనుకుంటాం. బొమ్మ ఆవిడ మాట్లాడుతుంది. మీకు తెలుసా? డూ యు నో వీ కెన్ స్పీక్ టు హర్. మీరు వచ్చి కూర్చొని అర్ధరాత్రి అండి ఇక్కడ వచ్చి కూర్చొని మీరు మాట్లాడండి. మీ చుట్టూ వచ్చి మీకు ఒళ్ళు మొత్తం రోమాంచితం అయిపోయి బాడీ అంతా గూస్ బంప్స్ వస్తుంటాయి. అమ్మ వచ్చిందంటే కొందరు నా శరీరం మీద కూడా వస్తుంటుంది. ఇప్పుడైతే వద్దులేండి, కానీ శరీరాల మీదకి వస్తారు. మీరు ఏ దేవత సంకల్పం చేస్తే ఆ దేవత మీ దగ్గరికి వస్తుంది. ఎప్పుడు వస్తుందంటే మీ శరీరం రిసెప్టివ్గా ఉండాలి. అర్థమైందా? అర్థమైంది మీకు. బహుశా కొంతమందికి అర్థమై ఉంటుంది. శరీరం ఎలా ఉండాలంటే అమ్మ రావడం, ఆమె గమనాగమనాలకి మీరు కరెక్ట్గా వచ్చిపోవడానికి వీలుగా ఉండాలి. ఇప్పుడు అమ్మ ఏమో ఇక్కడ చుట్టూ ప్రహరీ గోడ కట్టేసింది అనుకోండి, లోపలికి ఎలా వస్తాం మనం? కానీ అమ్మని నేను లైక్ చేసి నీ దగ్గర భక్తి అనే ఒక పదార్థం ఉండాలి. ఆ భక్తి మామూలు భక్తి కాదు. అది సామాన్య భక్తి, అనన్య భక్తి, విశిష్ట భక్తి. విశిష్ట భక్తి ఉంటే నీకేం లేదు, నువ్వు బిడ్డే, ద్రవిడ శిశువు. ఆమె తాలూకా స్తన్యాన్ని కూడా నీకు ఇస్తుంది. ఆమె స్తన్యాన్ని ఇస్తుంది, ఒళ్ళో కూర్చోబెట్టుకొని నీకేం చేస్తుంది అంటే నీ ఇష్టం. అంతే. రమణ మహర్షి గారికి ఇచ్చింది. రమణ మహర్షికి ఇచ్చింది. నేను ద్రవిడ శిశువుగా మారి అమ్మిచ్చిన స్తన్యాన్ని తీసుకోబట్టి నేను ఇట్లా ఉన్నాను అని చెప్పారన్నమాట. అది ఎన్ని జన్మల అనుగ్రహం. ఒక్కసారి ఆ స్తన్యం తీసుకుంటే మరి మీకు జన్మ ఉండదు. మరి జన్మరాహిత్యం ఎందుకు ఈ బాధలు, ఈ గోళ? ఓ వండర్ఫుల్, వండర్ఫుల్. నాకు తెలియదమ్మా, మనకు తెలియకుండా చెప్తున్నానంటే అమ్మ నా వెనక చెప్పిస్తుంది అన్నమాట. ఇది ఎట్లా ఉంటుందంటే మనం ఏం చెప్పవండి. మైక్ ఏమైనా మాట్లాడుతుందా? మాట్లాడదు. మైక్ వెనక ఉన్నవాడు మాట్లాడతాడు. నేను మాట్లాడేది కాదు. పలికేడివాడు పలికించేవాడు రామభద్రుడు అంట అన్నాడు. ఎవడు పలికిస్తాడు? వెనక ఉండి వాడు మన చేత మాట్లాడిస్తూ ఉంటాడు. ఏమండి, ఒక్క క్షణం తర్వాత ఆ మనిషి నిలువుగా ఉన్నవాడు పడుకొని ఉంటాడు. సుబ్బారావు గారు వెళ్ళిపోయారు అంటారు. ఎక్కడికి వెళ్ళిపోయాడు సుబ్బారావు? సుబ్బారావు అంటే ఎవరు? ఈ శరీరం కాదు. ఆవిడ అంటే సుబ్బారావు వెళ్ళిపోయాడు. మరి ఈయన సుబ్బారావు కదండి. ఈయన కాదండి, లోపల ఉన్న సుబ్బారావు వెళ్ళిపోయాడు. ఆ లోపల ఉన్నవాడు ఎంతవరకు ఉంటాడో, ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు. వాళ్ళతో, లోపల ఉన్న వాళ్ళతో సంబంధం ఆవిడికి, బయట ఉన్న వాళ్ళతో సంబంధం లేదు. మీరు గుర్తుపెట్టుకోండి, బయట ఉన్న వాళ్ళతో అమ్మకి సంబంధం లేదు, లోపల ఉన్న వాళ్ళతో సంబంధం. మన లోపల నుంచి ఒకడు మనలోంచి చూస్తూ ఉంటాడు, వాడిని మనం చూడాలి. అర్థమైందా? మనందరి లోపల నుంచి ఒకరు చూస్తూ ఉంటాడు నిరంతరం, 24/7 అలా చూస్తూ. ఎక్కువ మీ కళ్ళలో దొరుకుతాడు. చూడండి, మీరు ఎవరి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడండి, కళ్ళల్లో దొరుకుతాడు లోపల ఉన్నవాడు. ఆ లోపల ఉన్నవాడిని మనం పట్టుకుంటే మొత్తం కథ అంతా కూడా చివరికి క్లైమాక్స్కి వచ్చేస్తుంది. అంతవరకు మనం వెయిట్ చేస్తూ ఉంటాం, నిరీక్షిస్తూ ఉంటాం. గురువులందరూ సహాయం చేస్తారు. గురువులందరూ మనకు సహాయం చేస్తారు. సహాయం చేయని గురువు అని ఎవరు ఉండరు. సహాయం చేయకపోతే ఆయన గురువే కాదు. అది ఈరోజు అమ్మ చక్కగా ఈ కార్యక్రమం పెట్టించి ఇక్కడ నా చేత సందర్భానుసారం ఇక్కడ రప్పించి ఆ అమ్మ అనుగ్రహంతో నేను కొన్ని మాటలు మీకు చెప్పాను. నేను ఈనాడు అంతర్యామి రాస్తూ ఉంటాను. ఇప్పటివరకు 300 వ్యాసాలు రాశాను. ఆనంద సాయి స్వామి పేరుతో రాస్తుంటాను నేను. తర్వాత అన్ని టీవీలు నేను ఒక మొత్తం అక్కడ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒక 1000 ప్రవచనాలు చేశాను. గరికపాటి నరసింహరావు గారు నాకు ఫోన్ చేసి మాట్లాడుతుంటారు, మీ వ్యాసం బాగుందని. పాపం ఆయన టీవీలో కూడా చెప్తూ ఉంటారు. మహాభారతం చెప్తునేటప్పుడు ఆనంద్ సాయి గారు అని చెప్తూ ఉంటారు. ఇంకెంతకంటే అక్కర్లేదు, 1-2 మీకు తెలిస్తే చాలు.
ఇక్కడ నేను చాలాసార్లు మాట్లాడి ఇప్పుడు ఇది బహుశా ఇది 12వ సారో 10వ సారో అయి ఉంటుంది. అమ్మ అంటే నాకు వేరే ఏం లేదు, అమ్మ అంటే అమ్మే. ఒకసారి నేను వచ్చి మాట్లాడి చేసినాక సాయిబాబా ఆలయంలో మేము చాలా వీడియోలు తీసుకున్నాం, చాలా విషయాలు మాట్లాడడం జరిగింది. సాయిబాబా పుస్తకాలు కూడా ఉన్నాయి. షిరిడి సాయిబాబా మీద 18 పుస్తకాలు రాశాను నేను. సో అమ్మ అనుగ్రహంతో మీరందరూ సుఖంగా సంతోషంగా ఉండాలి. అమ్మ మీకు ఆయుష్ ఆరోగ్యాన్ని అన్నీ ఇచ్చి ఆధ్యాత్మికతనిచ్చి మీ కుటుంబాల్లో మీకు చక్కటి ప్రశాంతత ఉండాలి, అనుకూలంగా ఉండాలి. ధనము మీరు ఇస్తే వస్తుంది. అప్పుడు మీరు తోటకూర ఇస్తే ఇప్పుడు తోటకూరే వస్తుంది. అప్పుడు మీరు బెంచ్ కార్ ఇస్తే ఇప్పుడు బెంచ్ కార్ వస్తుంది మీ దగ్గరికి. మీరు అప్పుడు తోటకూర ఇచ్చి ఇప్పుడు BMW కారు అడుగుతానంటే రాదు. అప్పుడు మీరు ఏది ఇస్తే అదే వస్తుంది. ఎక్కువ ఆశపడకండి, మనదన్నది మనకు వస్తుంది. ప్రాప్త అప్రాప్త్యాలే జీవితం. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ ధర్మపురి క్షేత్రం ఒక వ్యక్తి అధర్మ మార్గంలో వెళుతూ ఉన్నప్పుడు ధర్మ మార్గంలో మళ్లించినందుకు గాను 1987లో దీనికి శ్రీ ధర్మపురి క్షేత్రం అనే పేరు పెట్టడం జరిగింది. అప్పటి నుండి ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు, కొన్ని వందలాది కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం 38వ వార్షికోత్సవం. ఈ సందర్భంగా నిన్న గంగా జలాలతో అమ్మవారికి తల్లులందరూ భక్తి శ్రద్ధలతో మంగళ స్నానాలు చేయించుకొని ఆత్మలింగేశ్వరుడి దగ్గర నుండి అమ్మవారి ప్రాణనాథుడైనటువంటి అష్టభైరవ శక్తుడి సన్నిధానం నుండి అమ్మకు పసుపు, నలుగు పిండి, కుంకుమ ఇత్యాది ద్రవ్యాలను మంగళ వాయిద్యాలతో తీసుకురావడం, ఆ తర్వాత అమ్మకు అభిషేక కార్యక్రమాలు అన్నీ ఎంత అనుభూతిప్రదంగా భక్తులందరూ చేసుకోవడం జరిగింది. ఈరోజు 14వ తేదీ, వచ్చే నెల జనవరి 14వ తేదీ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని రైతుల యొక్క సంక్షేమార్థం ఈ పృథివీ సస్యశ్యామలంగా పండాలి అంటే రైతులు క్షేమంగా ఉంటేనే ఈ పృథివీ సస్యశ్యామలంగా ఉంటుంది. కర్ణాటక నుండి వెంకట్రావు గారు, భార్య భవానీ గారు తమ పొలంలో వాళ్లే శ్రీమాత్రేన అనే నామాన్ని జపిస్తూ కోసినటువంటి వరి పంటను ఇక్కడికి పంపించగా ఆ వరి కంకులతో అలాగే మొక్కజొన్న కంకులతో అమ్మవారికి ఈ రోజున సహస్రనామార్చన చేసుకోవడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఇందాక మా గురువు గారు చెప్పినట్టుగా ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు ఇక్కడ జరిపించడం జరుగుతుంది అంటే దైవంని వేరుగా చూసుకుంటున్నాం. మనం వేరు, దైవం వేరు కాదు. దైవానికి చేసే మన ప్రతి పూజ కూడా మన కోసం చేసుకుంటున్నాం, కానీ ఆమె ఆమె ప్రకృతి, ఆమె జగన్మాత, ఆమె పరాశక్తి, ఈ సృష్టి అంతా ఆమెదే అయినప్పుడు ప్రత్యేకంగా ఆమెకు మనమెవరు ఇవ్వడానికి? మనమేమైనా ఇవ్వగలమా? మనం గొప్పగా చెప్పుకుంటాం, నేను దండలు వేయించాను, నేను అభిషేకాలు చేయించాను, ఆలయాలు కట్టించాను, ఏవేవో చెప్పుకుంటాం. మనమే కదా, ఇది మనదా? ఒకవైపున హోమం చేస్తూ ఇదమ్మా అంటాం, ఇది నాది కాదు అని. మళ్ళీ ఒకవైపు ఇది నాదే అంటాం. ఎక్కడ సౌమ్యం ఉంది దీనికి దానికి? మ్యాథ్కి కుదరట్లేదు కదా. సో అందుకని కనీసం అప్పుడప్పుడు ఈ ప్రకృతికి మనకి ఉన్నటువంటి కనెక్షన్ ఏదైతే ఉన్నదో, అనుసంధానం ఏదైతే ఉన్నదో దాన్ని గుర్తు చేసుకుంటూ అమ్మ దయ ఉంటేనే మనకి అన్నీ ఉంటాయి అనేటువంటి స్పృహను కలిగించడానికి సమాజము, ధర్మము, దేశము, దైవము ఇవేమి వేరు వేరు కాదు, ఒకే దానికి 4 రూపాలుగా గోచరిస్తున్నాయి. దేశం అంటే దేవుడు, దేవతలంటే ప్రజలు, సేవా వ్రతనిష్టయే ధర్మనిష్ట, అదే యజ్ఞము. ఇది కదండి చెప్పింది మనకి. దేశం అంటే దేవుడు, దేవతలంటే ప్రజలు. ఆ దేవతల దారి తప్పినప్పుడల్లా ఏమవుతుంది? దేవుడు వాళ్ళని సరి చూసుకుంటాడు. దేవతలమైనటువంటి మనము దారి తప్పినప్పుడు ఎవరు సరి చేస్తారు? మళ్ళీ యదా యదా తెలిసింది మీకు, మళ్ళీ దేవుడే వచ్చి మనం సరి చేసుకుంటాడు.
ఆ నేపథ్యంలోనే ఇక్కడ ఈ 4 ఒకటే అనేటువంటి భావన చేత మనకి ధర్మం కోసం 108 గోవులను ఇక్కడికి తెప్పించి క్షీరం తీసి ధేనురక్ష దీక్షా పురస్కారం పేరిట గోశాలలు పెట్టిన వాళ్ళకి ఒక సంవత్సరం మనం పురస్కారాలు ఇచ్చాం. అలాగే ఇవాళ మనం కట్టుకుంటున్న చీర ఎక్కడెక్కడ నుంచి ఎంత కథ నడిస్తే మనం ఒక అందమైన చీర నడిపించగలుగుతున్నాం. ప్రతి పండించే రైతు దగ్గర నుండి కూలివాడి దగ్గర నుంచి ఆ దారం ఉడికేవాడి దగ్గర నుంచి చీర వేసేవాడి దగ్గర నుంచి ఆ చీరను అమ్మడానికి వర్తకుడి దగ్గర నుంచి పుట్టే దర్జీవాడి దగ్గర నుంచి ఇంతమంది పని చేస్తే ఒక అందమైన డ్రెస్ ధరించింది నా చొక్కా ఎంత మాయలు పడిపోతున్నా మనం. అందుకని ఇలా అందంగా మనం తయారు కావడానికి కావాల్సిన చేనేత చీరలు కూడా తెప్పించి అమ్మవారికి ధరింపచేసి చేనేత వస్త్ర కళాకారులకు కూడా సన్మానం చేసింది. ఒకటనే ఇలా 38 వెరైటీ ప్రోగ్రామ్స్ ఇక్కడ చేయడం జరిగింది. దేనికోసం అంటే ఈ స్పృహ మానవుడికి అందించాలి. 108 మాంగళ్యాలు. అసలు వాళ్ళు ఎవరు మాంగళ్యమే ధరించారు. అది ఒక జీవన సూత్రం. మంత్రపూర్వకంగా మెడలో ధరింపచేసినటువంటి మంగళసూత్రం నీవు 100 ఏళ్ళు జీవించు. అతను జీవించి వెళ్ళిపోతున్నాడు. అతను ఏమన్నాడు, నాకంటే నువ్వే ఎక్కువ కాలం జీవించమన్నాడు. ఎందుకని? నీకు ఆ శక్తి, నీకు ఆ ఓర్పు, నేర్పు అన్నీ ఉన్నాయి. పిల్లల కోసమైనా నువ్వు జీవించి ఉండాలి అని ఆయన మొట్టమొదటి జీవించేశాడు. తర్వాత పెట్టినటువంటి మనం చేస్తున్నటువంటి ఈ చాదస్తపూర్వకమైనటువంటి క్రతువులు చేస్తున్నారు చూడండి, అవన్నీ కూడా శాస్త్రంలో ఎవరు చెప్పలేదు. తలలో ఉండేదంతా జ్ఞానేంద్రియాలు, మొండలో ఉన్నాయి కర్మేంద్రియాలు. ఈ జ్ఞానేంద్రియాలని కర్మేంద్రియాలు కలిపేది మెడకాయ. అదే నీకు మెడకాయ నీకు తలకాయ ఉందా అంటావు. ఆ మెడలో ధరించడం వల్ల అటు కర్మేంద్రియాలని జ్ఞానేంద్రియాలని కూడా అనుసంధానం చేసుకుంటూ మంగళ సూత్రాన్ని ధరించడం జీవన సూత్రము. ఒకరికి ఒకరిలో ఉండడం. ఒకరు వేరైపోతే భౌతికంగా వేరవుతారు తప్ప మనల్ని ఎక్కడ వదిలారు? శరీరాన్ని వదిలిపెట్టారు, మనల్ని వదిలిపెట్టారు. ఈ సూత్రం ఎందుకు తెలియడం లేదు జనానికి? కొంతమందిని ఒక రకంగా చూడటం, మరొకరిని ఒక రకంగా చూడటం. ఇది కరెక్టా? ఇది న్యాయమా? ఇది ధర్మమా? ఇలాంటి ధర్మాన్ని దేవుడు ఆమోదిస్తాడా? ఇలా ఎందుకు ఆలోచించం మనం? అందుకని అట్లా ఆలోచింపజేయడం కోసమని ప్రజలలో ఒక ఆలోచన ఇవ్వడం కోసం 108 మాంగళ్యాలను పూజలు చేసి ధరింపు చేసి ఆడుకుంటాం. 108 మంది హరికథ భాగవతాలను తీసుకువచ్చి చిన్నప్పటి నుంచి మనకు పరిచయం చేసిన దైవాన్ని హరికథ భాగవతాలే మన కథల రూపంలో, గానం రూపంలో, నృత్యము, సంగీతము, నాట్యము అన్నింటినీ మిళితం చేసే చిలోక్తులతో మనకి దైవాన్ని పరిచయం చేసి హరికథ భాగవతాలే. అంటే 108 హరికథ భాగవతాలను తీసుకురావడం, ఇక్కడ కథలు చెప్పించడం, వాళ్ళకి సత్కారం చేయటం, ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాలన్నీ ఎందుకు చేస్తున్నామంటే దేవాలయము అనేటటువంటిది మనందరికీ కూడా మానసిక వికాసాన్ని, ఆత్మానందాన్ని, ఆధ్యాత్మికత వైపు మళ్లించడం కోసమే, ఆరోగ్యప్రదంగా ఉండడం కోసమే దేవాలయము. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి లయం కావడానికి వచ్చేటువంటి శిక్షణే దేవాలయం. కానీ ఈ సంవత్సరం ఈ విధంగా ఈ ధాన్యపు కంకులతో ఈ సంవత్సరం పూజ చేసుకుంటాం. రేపు ఏం చేస్తున్నామంటే ఆడపిల్లలు, బాలికలు వివాహం చేసుకోముందు, వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళు ఎలా జీవించాలో, ఏ విధంగా వాళ్ళ వైవాహిక జీవితం నిర్వహించుకోవాలని తెలియకపోవడం వల్ల మనం ఫోటోషూట్స్కి, పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్లో పెళ్ళిళ్ళు చేయడానికి, మెహందీ ఫంక్షన్స్కి, శుభలేఖలు పెద్ద పెద్దగా ఖర్చు పెట్టి వేయించడానికి ఇస్తున్నంత శ్రద్ధ రేపు కాబోయేటటువంటి దంపతులు ఎలా జీవించాలో చెప్పేటటువంటి పెద్దరికం పోతున్నది. ఆ పెద్దరికం చెప్తే పిల్లలు వినలేని స్థితిలో వాడుతున్నారా, చెప్పడం వీళ్ళు మానేస్తున్నారా అని కనుక ఆలోచిస్తే పెద్దవాళ్ళని కూడా తప్పు చేస్తున్నాం. కరెక్టా కదా? అందుకని పిల్లలకి ముందుగానే వాళ్ళకి ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని శ్లోకం చెబుతాం. ఎప్పుడు పూజింపబడతారు? ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారు అని అంటున్నారు కదా. ఎప్పుడు పూజింపబడతారు? ఎలా పూజింపబడతారు? వాళ్ళు అలా ప్రవర్తిస్తే పూజింపబడతారు. అవునా? స్త్రీ అంటే సకార రకార తకారాలతో కూడిన
ఈకారం అంటే చైతన్యం. సత్వ రజస్తమో గుణాలు నిష్పత్తిలో ఉంచుకుని అన్నిటిని ఇంటా బయట కూడా గెలవగలిగి అందరినీ బ్యాలెన్స్ చేసుకుంటూ అందరినీ సమన్వయపరుచుకుంటూ చేసుకోగలిగితే స్త్రీ. అటువంటి స్త్రీలే దారి తప్పితే, అటువంటి స్త్రీ చెడిపోతే, అటువంటి స్త్రీ మనసే మతి తప్పితే, అటువంటి స్త్రీ గతి తప్పితే సమాజం ఏమైపోతుంది? అందుకని ఈ కన్యా పిల్లలుగా ఉన్నప్పుడే పిల్లలకి ప్రచోదనం చేసినమ్మా మీరు దేవతా స్వరూపుడు, మీరు ఆరాధింపబడే స్థితిలో ఉండాలి అనేటటువంటి సందేశాన్ని రేపు పిల్లలకి ఇవ్వడం కోసమే రేపు బాలికలకి సత్కారం చేస్తూ ఒక 108 బాలికలను సెలెక్ట్ చేయటం అయ్యింది. వాళ్ళందరూ కూడా రేపు వస్తారు. రేపు వాళ్ళకి డాక్టర్ అనంతలక్ష్మి వాళ్ళ మాస్టర్ గారు సందేశం ఇచ్చారు. డాక్టర్ అనంతలక్ష్మి గారు వచ్చి ఆ సందేశాన్ని ఆమె కూడా ఇవ్వబోతున్నారు. కాబట్టి ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా ఇవాళ కాకుండా భవిష్యత్తులో కూడా ఈ రకంగా ఈ పంచకోశాలకి అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం, ఈ పంచకోశాలకి ప్రచోదనం కలిగించడం కోసమే దేవాలయ సంస్కృతి అనేది మన ఋషులు మనకు అందించారు. అందుకని అన్నమయ అంటే అన్నం దొరుకుతుంది ఇక్కడ. ప్రాణమయ కోసం చెట్లు, ఔషధ మొక్కలు, మంచినీళ్ళు, దాహార్తి తీర్చడానికి మంచినీళ్ళు. ఆ తర్వాత మనోమయ సాయంకాలం జయంతి సావిత్రి గారి మంచి హరికథా గానం, అది మనోమయ కోసానికి కావలసినటువంటి ఒక ప్రక్రియ. విజ్ఞానమయ కోసం ఇప్పుడే ఉన్నారు గురువు గారి ఉపన్యాసం. ఆనందమయ కోసం అన్నం దొరికి మంచి ప్రాణశక్తిని సంపాదించుకుని మనసుకు వికాసం కలిగి పెద్దల మాటలు వింటే ఎక్కడికి వెళతాం? ఆనందమయ కక్షలోకి చేరుకుంటాం. అదర్రా దేవాలయాల యొక్క విశిష్టత, దేవాలయాలు నిర్వహించవలసిన విధానం. అదే తప్ప దీనికంత టికెట్, దీనికి ఇవన్నీ కూడా దేవాలయాలు నడవాలి. కాబట్టి భక్తులు ఇచ్చేటటువంటి వాళ్ళు సంపాదించినటువంటి దాంట్లో కొంత భాగం సమాజానికి సమర్పిస్తున్నాం. ఒక కొబ్బరికాయ మీరు కొడుతున్నారు అంటే ఆ కొబ్బరికాయ ఎంత చరిత్ర ఉంది, మీరు ఎంతమందికి ఇస్తున్నారో తెలుసా? 30 రూపాయలు 10 రూపాయలు పెట్టే మీ కొబ్బరికాయ వెనుక ఆ కోనసీమకు వెళ్ళాలి, కొబ్బరి చెట్టు ఎక్కేవాడికి ఇవ్వాలి, ఆ ఎక్కేవాడికి దించేవాడికి ఇవ్వాలి, లారీకి ఇవ్వాలి, లారీ హైదరాబాద్ దాకా రావాలి, హైదరాబాద్ నుంచి లారీ నుంచి తెచ్చి హోల్సేల్ మార్కెట్కి వెళ్ళాలి, హోల్సేల్ నుంచి మళ్ళీ రీటైల్ మార్కెట్కి రావాలి, మనం కొనాలి. ఎంతమందికి మీ రూపాయి వెళ్ళిందండి? ఆ రొటేషన్ కోసమే ఈ కర్మకాండల పేరిట, పూజల పేరిట పూలు ఇచ్చేవాడికి, పుష్పకం అమ్మేవాడికి, కొబ్బరికాయలు అమ్మేవాడికి, దండలు ఇచ్చేవాడికి డెకరేషన్ చేసి ఇంతమందికి కూడా డబ్బు రొటేట్ కావడం కోసమే ఈ సనాతన ధర్మంలో మనకి ఋషులు మనకు అందించారు. అంటే ఒక దశమ భాగం మీరు ఇవ్వండి, మీ సంపాదనలో 10 అలా అడుగు తినే జాతి కాదు మనది. ఇండైరెక్ట్గా, పరోక్షంగా మన సంపద మనకు తెలియకుండానే, మీకు తెలియకుండానే మీరు ఎక్కడికి వెళ్తున్నారు? పుణ్యలోకాలు. నీకు తెలియదు నువ్వు పుణ్యలోకాలకు వెళుతున్నావని కూడా తెలియకుండా వెళ్ళిపోవడానికి ఈ క్రతువులు వెనుక మీ డబ్బు ఆ విధంగా వెళ్ళి పుణ్య కార్యక్రమాలు చేయడానికి చేశారు. అలా అన్నదానం చేయి, గోదానం చేయి, ఆ దానం చేయి, ఈ దానం చేయి. మీకు తెలియకుండానే మీరు స్వర్గలోకానికి చేరుకోవడానికి కావలసిన పద్ధతులన్నీ కూడా మనం దేవాలయాల్లో ఇటువంటి సంస్కృతి సాంప్రదాయాలకు కావలసిన ప్రచోదనం ఏదైతే జరుగుతూ ఉంటుందో అప్పుడు సమాజం శోభాయమానంగా, ఆరోగ్యప్రదంగా, ఆనందదాయకంగా. అందుకోసం ధర్మపురి క్షేత్రం ధార్మిక విజ్ఞానం ప్రసార కేంద్రం కావాలనే లక్ష్యంతోనే ఇక్కడ అమ్మవారు అక్కడ కూర్చుని ఇందాక నీకు అక్కడ చాలా ఆశ్చర్యం అనిపించింది మాస్టారు. లలితా సహస్రనామాలు చదువుతూ ఉన్నప్పుడు మన క్షేత్రానికి సంబంధించినటువంటి ఒక నామం ఉందండి, మనకు తెలియకుండానే. మూల ప్రకృతి రవ్యక్త, మూల ప్రకృతి రవ్యక్త, వ్యక్తావ్యక్త స్వరూపిణి, వ్యాపిని, వివిధాకార అవిద్యా విద్యా స్వరూపిణి. మూల ప్రకృతి రవ్యక్త, వ్యక్తావ్యక్త స్వరూపిణి, వ్యాపిని, వివిధాకార అవిద్యా విద్యా స్వరూపిణి. మూల ప్రకృతి ఎవరు? కనపడకుండా మనకి వ్యక్తం కాకుండా ఉన్నది పెదమాంబ దేవత వెనకాల. ఎప్పుడొచ్చిందో స్వయంభూంగా ఉండి, ఇందాక మీరు చెప్పారే అరుణాచలేశ్వరుడికి స్తన్యం ఇచ్చింది రమణ మహర్షికని. ఆ తల్లి కూడా ఎంతోమంది బిడ్డలకి కూలి పనులు చేసుకుని పనుల్లోకి వెళుతున్న బిడ్డలందరూ ఉయ్యాల కట్టుకుని పడుకోబెట్టుకుంటే ఆ తల్లులందరూ వచ్చేసరికి పిల్లలకి స్తన్యం ఇచ్చి ఉండేదటండి మాస్టర్ గారు. అదే ఈ క్షేత్రం యొక్క విశిష్టత. పిల్లలకి పాలిద్దామని దగ్గరకు వచ్చేసరికి అప్పటికే మూతి నిండా పాలు గారుతూ
పొట్ట నిండుగా ఉండి కిలకలలాడుతుంటే ఏ తల్లి మన బిడ్డలకు పాలిస్తోంది ఇక్కడ అని చెప్పి ఇక్కడ పాలిస్తూ కూర్చుంది ఆ తల్లి. అందుకే ఇక్కడ ఉయ్యాల సిగ్నిఫికెంట్గా పెట్టడం జరిగింది. ఎవరైనా పిల్లలు పుడితే ఆ ఉయ్యాల్లో పడుకోబెట్టుకుంటారు. అలా మూల ప్రకృతి అమ్మ అవ్యక్త స్వరూపిణి, వ్యక్తమైంది విజయదుర్గాదేవిగా. మళ్ళీ ఏమన్నారంటే వ్యాపిని వివిధాకార. ఎలా వివిధాకారాలలో వ్యాపించింది. ఏది అక్కడ శ్రీకృష్ణుడిగా, వ్యాస మహర్షిగా, సరస్వతీదేవిగా, లక్ష్మిగా, వెంకటేశ్వరుడిగా, అయ్యప్పగా, సాయిబాబాగా, స్వామి శివబా, ఎంతమంది రూపాలలో వ్యక్తం. దత్తాత్రేయుడు వ్యాపిని వివిధాకార అవిద్య విద్య. అవిద్య ఆవిడే, విద్య ఆవిడే. ఇవాళ దత్త జయంతి. ఇవాళ దత్త జయంతి. అవిద్య నుంచి విద్య. ఎంత ఈ రెండు నామాలు చాలండి మన క్షేత్రం యొక్క చరిత్ర చెప్పుకోవడానికి. ఈ నామాలు విద్య అవిద్య ఇది చాలా సూక్ష్మమైంది, చాలా విషయం ఉంది దానికి. విద్య అవిద్య. విద్య అంటే తెలివి కలిగి ఉండి గ్రాస్ప్ చేసి, అంటే మన ఇంద్రియాలతో, జ్ఞానేంద్రియాలతో, కర్మేంద్రియాలతో విషయాన్ని తెలుసుకొని మనం ప్రవర్తించే విధానం ఏదైతే ఉందో తద్వారా మనం లోకంలో ప్రవర్తించేది ఉంటుంది. అదంతా కలిపి విద్యగా ఉంటుంది. ఆ విద్య కాకుండా ఇంకొక విద్య ఉంది. రాత్రి మీరు నిద్రపోయారు, ఇప్పుడు మెలకు వచ్చి ఇక్కడ ఉన్నారు. ఇక్కడ మెలకు వస్తే అక్కడికి వెళ్తారు, అది అసలు సిసలైన విద్య. ఇక్కడ మెలకు రాలే, ఇక్కడ అందరూ స్వప్నంలో ఉన్నాం. మనందరూ ఇక్కడ కూడా స్వప్నంలో ఉన్నాం. రాత్రి స్వప్నంలో ఉండడం కాదు, రాత్రి మెలకు వస్తే ఇప్పుడు రాత్రి నిద్రలోంచి లేచి ఇప్పుడు ఇక్కడ మెలకు రావాలి. ఇక్కడ మెలకు వచ్చిన వాళ్ళు ఎవరు? బుద్ధుడు, రమణ మహర్షి, యోగులందరూ, అవధూతలు, యోగులు, సమస్త యోగులు, గురువులు అందరూ కూడా. సో ఆవిడ విద్య కలిగించేది. అవిద్య అంటే ఆదిశంకరుడు చెప్తాడు, ఇది ఎప్పటిదో సనాతనం, విద్య కంటే సనాతనం అవిద్య. సో అవిద్య విద్య అంటే మీ అజ్ఞానము జ్ఞానము రెండిటికీ కూడా మూల స్వరూపం ఎవరంటే ఆమె. అందుకని మనం కోరేది ఏంటంటే విద్య నిమ్మని కాదు, నాకున్న అవిద్యను తొలగించమని అడగాలి. నాకున్న అజ్ఞానాన్ని తొలగించండి. నేనైతే పుట్టుకతోనే అజ్ఞానంతో పుట్టాను, ఇది తొలగించి నేనెవరో తెలుసుకునే స్థితిని ఇచ్చేది ఎవరు అంటే ఆ మూల ప్రకృతి అయిన అమ్మ మాత్రమే. అమ్మ అనుగ్రహం ఉంటేనే అయ్యగారు ఇస్తారు. ఎవరు? శివుడు. అది అంతేనమ్మా. చాలా బాగా తమాషా చూడండి. ఈరోజు దత్త జయంతి, ఇవాళ రేపు నిరంతరము శిరిడి సాయినాథుడితో మాట్లాడి ఆయన మీద ఎన్నో గ్రంథాలు రచించి ప్రతిరోజు ఈనాడు అంతర్యామిలో అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక విషయాలను అందించే ఆనంద సాయి స్వామి వారు ఇక్కడికి వచ్చారు అంటే నేను పిలిచానా? నేనేం పిలవలేదే. మాస్టర్ గారు ఇక్కడ కార్యక్రమం జరుగుతోందని తెలుసుకుని ఇక్కడికి వచ్చారు అంటే ఎవరు వచ్చినట్టు? దత్తాత్రేయుడు వచ్చినట్టు. దత్తాత్రేయుడు వచ్చినట్టు. ఏ రూపంలో ఎవరు వచ్చి మనకు సందేశం ఇచ్చి వెళ్తారో మనకు తెలియదు. దైవం మానుష రూపేణ. అలాంటి మాస్టర్ గారు ఈ రోజున దత్తాత్రేయ స్వరూపిణి అమ్మవారు. దత్తాత్రేయుడికి అమ్మవారికి తేడా లేదని ఇందాక మన నామాల్లో చదువుకున్నాం. మరి మాస్టర్ గారు దత్తాత్రేయుడి గురించి ఒక్క మాట చెప్తా. చెప్పండి. ఆయన ఇవాళ దత్త జయంతి. దత్తాత్రేయుడు అంటే త్రేతాయుగంలో ఆవిర్భవించిన ఒక మహా గురువు, మహాశక్తిమంతుడు దత్తుడు. ఆయన దత్తుడు ఎవరు అనుకుంటున్నారు? త్రిమూర్తుల స్వరూపం. దత్తత తీసుకోవడం వల్ల దత్తుడయ్యాడు. అతను స్మార్తగామి, అంటే మీరు స్మరించగానే మీ పక్కన ఉండే ఏకైక గురువు, ఏకైక దేవత ఎవరంటే దత్తాత్రేయుడు. స్మరణ మాత్రమున నేను ఉదయం రాత్రి కూడా శ్రీ గురుదత్త, జయ గురుదత్త అంటూ ఉంటాను. ఈ మధ్య అంతా కూడా నేను నా వైఫ్ ఇద్దరం వాకింగ్లో వెళ్తుంటే నేను వేలు ఇలా అంటున్నాను, నువ్వు చూసావా అన్నాను. అది చూడలేదు. ఏమంటున్నాను అన్నాను, జయ గురుదత్త, శ్రీ గురుదత్త అనుకుంటూ వాకింగ్ చేస్తే 3 కాదు మీరు 10 రౌండ్లు కొట్టినా మీకు తెలియదు. ఎక్కడుంటారు మీరు? ఈ వలయం దాటి ఇంకో వలయంలోకి వెళ్ళిపోతారు, అక్కడి నుంచి ఇంకొక దగ్గర ఉంటారు. మనిషి మాత్రం ఎక్కడ ఉంటారు? మనసు ఎక్కడ ఉంటుంది? మీరు ఒకటి పెట్టుకోండి, ఎప్పుడు కూడా మనిషి ఎక్కడే ఉండండి, మనసు ఎక్కడ పెట్టాలి? అక్కడ ఆయన పాదాలు. కానీ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఉంటాము, ఇంట్లో కిచెన్ గురించి ఉంటుంది, ఇక్కడ ఉంటాము అక్కడెక్కడ నిన్న జరిగిన గొడవ గురించి ఉంటుంది. మనసు అంతా కూడా ఎక్కడెక్కడో తిరుగుతుంటుంది. తిరగనివ్వకండి, గురు పాదాల దగ్గర కట్టిపడేయండి. అది ఏం చేశాడు చెప్పిన, ఒక రాటకి కోతిని కట్టేశాడంట, అది పైకి కింద కట్ట. మనసుని తీసుకెళ్ళి నామస్మరణ కనెక్ట్ చేసేస్తే ఇక అక్కడే ఉంటుంది. అది మీరు మాట్లాడుతూ ఉన్నా కూడా లోపల మాత్రం నామం జరుగుతూనే ఉంటుంది.
దత్తుడు అనే అద్భుతమైన అవతారం తాలూకా రూపమే సాయినాథుడు. పంచ సద్గురువులు ఉన్నారు, వాళ్ళు కూడా దత్తాత్రేయ స్వామి స్వరూపమే అందరూ. సో ఈవేళ దత్త జయంతి అంటే అద్భుతమైనది. ఇది ఇప్పటిది కాదు, ఇది